హైదరాబాద్ లో బిచ్చగళ్ల మాఫియా ఎక్కువైతాంది. బడికి పోయే పిల్లగాళ్లను రోడ్డు మీదకు పంపి పైసలు అడుక్కునేటట్టు చేస్తాండ్రు కొందరు కేటుగాళ్లు. వేరే రాష్ట్రాల నుంచి పిల్లలను ఈ రంపిలకు దింపుతుర్రు. సికింద్రాబాద్ లో 30 మంది చిన్న పిల్లలను పోలీసులకు పట్టించిండ్రు లోకలోళ్లు. బెగ్గింగ్ మాఫియా మీద మరిన్ని విషయాలు శ్రీనివాస్ చెప్తాడు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. రోజు రోజుకి ఎక్కువ అవుతారు పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కొంతమంది మాఫియాగా తయారయ్యి ఆ 50 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి సిటీలో ఆడుకుంటూ పిల్లల్ని తయారు చేస్తారు. అయితే నిన్న సికింద్రాబాద్లో ఈ అడ్డగుట్ట ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ గుడారాలు వేసుకొని ఇక్కడ ఉంటారు వాళ్ళు. మన రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గుడారాలు వేసుకొని ఉండి పొద్దుగాల పోయి రోడ్ల మీద అడుక్కొని మళ్ళీ సాయంత్రం వచ్చి నైటు ఆటోలలో వచ్చి ఇక్కడ దిగిపోయి రోజు ఇదే తందా చేస్తారు. అయితే వీళ్ళతో పాటు వీళ్ళకి రోజు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి చిన్నపిల్లలు కూడా ఈ రోడ్ల మీద సిటీ రోడ్లలో మొత్తం అడుక్కుంటూ పంపిస్తున్నారు కొందరు ముఠాగాళ్ళు. అయితే నిన్న సికింద్రాబాద్ చిలకగూడలో ఇట్లనే చేస్తున్న ఒక ముఠాని పట్టుకున్నారు ఇక్కడ లోకల్గా ఉంటోళ్ళు. అయితే వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు, వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఎవరైనా పట్టుకున్నారు తెలుపుతా మనకు పట్టుకున్నారని ఉన్నది. చెప్పమ్మా, మీరు ఎవరిని పట్టుకున్నారు, ఇక్కడ ఏం చేస్తున్న వాళ్ళు? యాక్చువల్లీ ఇక్కడిది లొకేషన్ మాకు ఎట్లా తెలిసిందంటే నిన్న ఈవినింగ్ 9:30 టైంలో మేము సెయింట్ మేరీస్ చర్చ్ ఆపోజిట్ ఆఫ్రిన్ బేకరీకి పోయిన ఉండే సాఫ్ట్ డ్రింక్ తాగుదామని. అక్కడ పోయే వరకు ఈ ఇసాంబర్ అనే అబ్బాయి ఉండే, 3 years ఓల్డ్ ఉండే. దాంతో ఒక అబ్బాయి ఉండే, అంటే వాళ్ళ నాన్న అని చెప్తుండే. ఆయన నాన్న కాదు, మా తెలిసిన తర్వాత తెలిసింది ఆయన నాన్న కాదు. అంటే ఆ పిల్లగాడు ఆడారు ఏం చేస్తున్నాడు? ఆ పిల్లగాడు ఇసాంబర్ అంటున్నావు కదా, ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు నువ్వు చూసినప్పుడు? ఆయన ఉట్టి ఆడుకునేలాగా కూర్చొని ఉండే అక్కడ. ఎట్లా అంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఒక మనిషికి ఒక సూట్ బూట్ వేసుకొని వస్తే వాళ్ళకి ఎట్లా అడగాలి, ఇట్లా వాళ్ళు వేరే వాళ్ళకి ఎట్లా అడగాలి, వీళ్ళు మంచిగా ట్రైన్ చేసిన పిల్లల్ని. అయితే నాకు డౌట్ వచ్చి నేనేం చేసిన అంటే 100కి డైల్ చేసిన. గోపాలపురం PS వాళ్ళు వచ్చినారు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు, సరే అని వాళ్ళకి తీసుకొని వచ్చినారు. అంటే నువ్వు ఆ బాబుని పట్టుకున్నప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేకుంటే అబ్బాయితో ఇంకెవరున్నారా? ఇంకోటి ఉండే బాబాయ్ అని చెప్పిండు అతను. ఇంకోటి ఉండే బాబాయ్ అని చెప్పిండు. అతని పేరేమో వచ్చేసి లక్కన్ అని చెప్పిండు. లక్కన్ అని చెప్పిన తర్వాత సరే మీరైతే నడవండి అని వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చినారు. గోపాలపురం PSకి తీసుకొచ్చే వరకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అని చెప్పినారు. సరే ఎంక్వైరీ ఎందుకు సార్, మేమే ఉంటాం, మేమే వస్తాం, నడవండి అని మేము 2 కానిస్టేబుల్ తోటి అదే రక్షకులు మేము ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఈ లొకేషన్ చూసినారు కదా మీరు. ఇప్పుడు ఈ లొకేషన్లో లేలే అన్నా కానీ ఒక 20 to 30 మెంబర్స్ పిల్లలు ఉండే. ఒక అబ్బాయిని నేను అడిగిన, పిలిచి ఇది రావు బేటా ఆప్కా నామ్. ఆయన పిలిచిన తర్వాత అతను ఏం చెప్పిండు అంటే 5th క్లాస్ అని చెప్పిండు. 5th క్లాస్ అంటే సరే బేటా 5th క్లాస్ కాదాను, ABCDలు చెప్పని చెప్పిన. ABCDలు చెప్పంటే ఆయన ఏం చెప్పలే. అయితే గీడ ఇంకా చాలా మంది పిల్లలు అంటున్నావు కదా, ఆ పిల్లలందరూ ఎంత ఏజ్ ఎంత ఉంది వాళ్ళది, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఎట్లా ఏజ్ ఉందంటే ఒక 8 months నుంచి ఒక 8 to 10 years వరకు పిల్లలు అబ్బాయిలు ఉండే. ఇక్కడ 20 to 30 మెంబర్స్ ఉన్నాయి. దాంట్లో మాక్సిమం ఏజ్ అనేది 3 to 6 years మధ్యలో ఉన్న అబ్బాయిలు చాలా ఉండే. వాళ్ళు అడిగితే వాళ్ళ అమ్మ అయ్యా అని చెప్తలేరు, వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు లేరని మాకు ఉండే. కానీ వాళ్ళు పర్టికులర్గా ఇన్వెస్టిగేషన్ కాలే అని వాళ్ళు ఇప్పుడు ఎస్కేప్ అయినారు. పిల్లల్ని పోలీసులు తీసుకుపోయినారా ఇక్కడ నుంచి? ఆ తర్వాత 30 మంది ఇక్కడ ఉన్నారంటున్నారు కదా మీరు, ఆ 30 మందిని తీసుకెళ్ళి ఎక్కడ వాళ్ళు వాళ్ళ సేట్ నడిపిస్తున్నారని వాళ్ళే చెప్పినారు. కానీ కూడా పోలీసు వాళ్ళు దీనికి పర్టికులర్గా లీగల్ యాక్షన్ తీసుకోలేదు. లీగల్ యాక్షన్ తీసుకో వరకు ఇక్కడ మొత్తం ఇట్లా జరిగింది. ఆ పిల్లలు మిస్ అయినారు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి. మళ్ళీ వాళ్ళకి ఏ లొకేషన్ తీసుకోపోయినారు, ఏం షిఫ్ట్ చేసినారో అది కూడా తెలియదు. నిన్న రాత్రి ఒకవేళ యాక్షన్ తీసుకుంటుండే ఈ పాటికి ఆ పిల్లలు సేఫ్ అవుతుండే. అయితే నిన్న రాత్రి వరకు ఇక్కడ గుడారాలు వేసుకొని ఈ గుడారాల నుంచి రోజు పోయి సిటీలు మొత్తం అడుక్కొని వచ్చే పిల్లలందరూ ఇప్పుడు నిన్న పోలీసులకు వీళ్ళు స్థానికులు ఫిర్యాదు చేసరికి పోలీసులు వచ్చి వాళ్ళందరినీ ఇక్కడ షిఫ్ట్ చేసామని అంటున్నారు. అయితే ఇప్పటికైనా కూడా సిటీలో ఉన్న ఈ బిచ్చగాళ్ళని అరికట్టేందుకు ఇటు పోలీసులు కానీ అటు GSM అధికారులను చర్యలు తీసుకోవాలని ఈ లోకల్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ భానుతో శ్రీనివాస్, V6 న్యూస్, సికింద్రాబాద్.